అత్తయ్య. శిరీష, మనసులో ఏం కోరుకున్నావే? అది బయటకు చెప్పకూడదు అత్తయ్య. ఇంట్లోనే కదే, బయట కాదు కదే, చెప్పచ్చు కదే, చెప్పులే. అది అది నీకు ఒంట్లో బాగాలేదు కదా, మీరు చల్లగా ఉండాలని దేవుని కోరుకున్నా అత్తయ్య. ఏంటే? మీరు చల్లగా ఉంటారని దేవుని కోరుకున్నా అత్తయ్య. ఏంటే? అసలే నేను చలి జ్వరంతో అని వణుకుతూ ఉంటే నువ్వు మళ్ళీ చల్లగా ఉండాలని కోరుకున్నావా? శిరీష, కాఫీ ఇప్పుడే తాగానత్తయ్య. నువ్వు తాగావా లేదా నేను అడగలేదే, కాఫీ నాకు. తాగండి నేను తాగాలంటే ఎవరో ఒకరు చేయాలి కదే. చేసుకోండి అత్తయ్య. అన్ని నేను చేస్తే నువ్వేం చేస్తావే? ఇవన్నీ చెప్పడానికి ఎవరో ఉండాలి కదా అత్తయ్య. నువ్వు వెళ్ళి వంట పని చూసుకో. వదినా వదినా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? పలకరే. ఆయన నాకెందుకులే అమ్మా. కొత్త చీర ఆయన నాకెందుకులే అమ్మా. వదినా వదినా. ఎవరు? నేను మీ పక్కింటికి లక్ష్మినే వదినా. ఎందుకు వచ్చావు లక్ష్మి? కొంచెం పంచదార ఉంటే ఇయ్యవా? పంచదార కొంచెమా? ఇస్తాలే అమ్మా. వదినా, మీ కోడలు కొత్త చీర కొడుతుంది, నీకోసమేనా? నా కోసమే. నీ కోడలు ఎంతైనా బంగారం వదినా. తప్పు తప్పు పిండి గారు, ఇది మా పని మనిషి కోసం. అవును, నువ్వు ఎంత మంచిదని అమ్మా. ఒసే, ఇంట్లో పనేం లేదా? ఊర్లో చీరలన్నీ కుట్టుకుంటూ కూర్చున్నావు. పనులన్నీ అయిపోయినాయి అత్తయ్య. అవునా? అయితే ఒడియాలు తీసుకెళ్ళి పైన ఆరబెట్టు. కొద్దిగా తాడిస్తారా? తాడెందుకు? దండే కట్టడానికి. దండం కట్టడా? ఇదేనికి అమ్మా? ఒడియాలు ఆరేయడానికి. టైం 12 దాటింది, ఆకలేస్తుంది. శిరీష, ఇవాళ కూరేం చేసావే? పూరేం చేస్తారు? అన్నంలో కలుపుకొని తింటారు. అట్లనే మొత్తం తినేసాను. వదినా వదినా, ఏం చేస్తున్నావు? ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు? కొంచెం గోధుమ పిండి ఉంటే ఇస్తావా వదినా? గోధుమ పిండా? కొంచెమా? ఇస్తాలే. ఏంటి వదినా, ఏమైంది అలా ఉన్నావు? ఏమీ లేదు లక్ష్మి, నా నెక్లెస్ కనపడకుండా పోయింది. ఏమైంది అత్తయ్య అలా ఉన్నారు? నా నెక్లెస్ కనపడకుండా పోయింది. నువ్వేమైనా చూసావా? నెక్లెస్ అంటే ఆ గ్రీన్ కలర్ది అదేనా? అదే అదే, తీసుకురా తీసుకురా. ఇంకెక్కడ నెక్లెస్ అత్తయ్య? పని మనిషికి ఇచ్చేసా. ఎంత పని చేసావే, బంగారాన్ని పని మనిషికి ఇచ్చేసావా? మొన్న మీరే కదా అన్నారు, పక్కింటి పిల్లి గారు వచ్చినప్పుడు మీ కోడలు బంగారం అన్నారు కదా, అందుకే ఇచ్చేసా.
శిరీష శిరీష, టైం అయిపోతుంది, ఇంకా పని మనిషి రాలేదేంటి? ఇంటి పనంతా నేనే చూసుకుందామని పని మనిషిని పంపించాను. దిక్కు కుదిరింది, ఇప్పుడు చెప్తా దీని పని. ఎంత మంచి పని చేశావే శిరీష, నా బంగారు తల్లి. వెరీ గుడ్ వెరీ గుడ్. వెళ్ళొస్తాను అన్నయ్య. ఎక్కడికి? మా పుట్టింటికి. మరి పని చేస్తాను. అక్కడ చేయడానికి వెళ్తున్నా. అదండి, చూశారు కదా మా అత్త కూడా చెప్తారా గారు. మరి అలా పుట్టింటికి వెళ్ళిపోయిన కోడలు మళ్ళీ వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఇంకా సెలవు.